నెల 6వ తేదీన తాండూరులో జరిగే ఏఐసిసి కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల బహిరంగ సభను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిగిలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల 4 నియోజకవర్గాల నుండి 1,00,000 మందితో జరిగే ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల సందర్భంగా గ్రామాల్లోకి ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని, గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు గతంలో నిర్మించున్నాయని, అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరిన్ని ఇల్లు కడతామని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో బీఆర్ఎస్ ప్రభుత్వం నెట్టిందని, అయినప్పటికీ 6 గ్యారెంటీలు అమలు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రామ్మోహన్ రెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరిగి నుండి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3 గంటల నుంచి 7 గంటల వరకు భారీ బహిరంగ సభ తాండూరులో పెడుతున్నాం. ఈ భారీ బహిరంగ సభకు పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ళ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించి 1,00,000 మందితో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభలో మేము చెప్పే ముఖ్య అంశాలు, నేను ఈ మధ్యకాలంలో పరిగి మండలం, ఊడూరు మండలం, దోమ మండలం, రేపు కుల్కచర్ల, ఎల్లుండి మహమ్మదాబాదు, ఎల్లుండి కుల్కచర్ల, ఈ మండలాల పర్యటనలో ఎవ్రీడే నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎట్లయితే గ్రామానికి ప్రచారం చేసినో ఆ విధంగా ప్రచారం చేస్తున్నాను. అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్ళా సరే వాళ్ళు అడిగేది ఏంటంటే, గతంలో ఇందిరమ్మ ఇల్లు కట్టించారు మీరు, మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారు కాబట్టి మాకు ఇల్లు కట్టియాలి, మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు నారాయణ ఉన్నాడు, నారాయణ ఉమ్మడి నంచర్ల గతంలో సర్పంచ్ ఉండే, మొన్నటి వరకు ఆయన సతీమణి సర్పంచ్గా అన్సూయ ఉండే. నారాయణంలో వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళు 10 ఏళ్ల నుంచి ఉన్నారు. 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తామన్నారు, 1 ఎకరా కూడా ఇవ్వలేదు. ఇల్లు కట్టిస్తామన్నారు, 1 ఇల్లు కూడా కట్టియలేదు. అంటే సహజ న్యాయ సూత్రాలు ఏంటంటే, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసింది, వీళ్ళు 10 ఏళ్ల నుంచి ఏం చేసారు అనేది వాళ్ళు స్పష్టంగా చూస్తున్నారు అన్నమాట, కళ్ళకు కట్టినట్టు చూస్తున్నారు. ఈ 10 ఏళ్ల కాలం లోపల వాళ్ళు ఏం చేయలేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడే రేషన్ కార్డులు ఇచ్చింది, పెన్షన్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది, మహిళా సంఘాలను ఏర్పాటు చేసింది, వాళ్ళకు వడ్డీ లేని రుణాలను ఇచ్చింది. ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. స్కూళ్ళు కట్టింది. కాబట్టి వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయలేదు అనేది ప్రజల్లో బాగా స్పష్టమైన అవగాహన వచ్చేసింది. పుట్టపాటి సబ్స్టేషన్ కానీ, పరిగిలో 220 kV సబ్స్టేషన్ కానీ, 130 kV, ఈ 2 సబ్స్టేషన్స్ నేనే తీసుకొచ్చింది. శివారెడ్డిపల్లి లాంటి గ్రామాల్లో అయితే నా సొంత భూమి దానం ఇచ్చి సబ్స్టేషన్ కట్టించిన. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు, రాఘాపూర్ నంచర్ల డబల్ రోడ్ నేనే చేపించిన. మన్నెగూడ నుంచి ఏదైతే నేషనల్ హైవే ఉన్నదో అది కూడా నేనే పూర్తి చేయించిన. వీళ్ళు ఏదంటే ఏది కూడా చేయలేదు. మన పార్లమెంటు పరిధి లోపల ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ లేనిది మనం హైదరాబాద్ ఊహించలేము. ఓవరాల్ అది జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, దాని పేరు జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్. చాలామంది షార్ట్ కట్ మాట్లాడుకుని అలవాటైపోయి ఓవరాల్ అంటారు. మన నాయకులకు కూడా చాలామంది తెలియదు. జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ బోర్డు చూడండి, పైన మాట్లాడుతుంది జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, దాని పేరు. కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసిన అది ఎంత పెద్ద రోడ్ అది, ఏం కథ. అమెరికాకి వెళ్ళి ఎవరైనా వస్తే, అని అమెరికాలో ఉంటాయి ఇట్లా రోడ్లు, ఈడ కూడా ఉన్నాయా అన్నారు కొంతమంది, నాకు తెలిసిన ఫ్రెండ్స్. అంత మంచి రోడ్ను కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఆ యొక్క రోడ్ను నిర్మాణం చేసుకున్నాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సోనియా గాంధీ గారు, నేను అందరం కూడా ఇనాగ్రేషన్ రోజు ఉన్నాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టుకున్నాం. అదేవిధంగా శంకర్పల్లి మన పార్లమెంట్ నియోజకవర్గం దాటంగానే కంది అని ఉంటుంది, కేవలం 7 కిలోమీటర్లలో ఉంటుంది. ఆ కందిలో హైదరాబాద్ ఐఐటి నిర్మాణం చేసుకున్నాం. ఐఐటి అంటే చాలా పెద్దది, కొన్ని వేల కోట్ల రూపాయలతో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని విదేశాలకు పంపడం కానీ, లేకపోతే పెద్ద పెద్ద టాప్ కంపెనీస్లో జాబ్స్ రావాలంటే ఐఐటి హైదరాబాద్ చదివితే వస్తాయి. అట్లాంటి ఐఐటి హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల తీసుకొచ్చినాం. అదేవిధంగా నిమ్స్ మన దగ్గర ఎట్లుందో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఢిల్లీలో ఉంది, చాలా పెద్ద హాస్పిటల్. దాన్ని భువనగిరిలో తీసుకొచ్చేసి దాన్ని కంప్లీట్ చేసినాం. ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా చేసినాయి అన్నమాట. మరి వీళ్ళకి అవకాశం ఉండే రీజనల్ రింగ్ రోడ్ చేయాలి. మన అంగడి చిట్టంపల్లి మన కూడా మధ్య నుంచి పోవాలి రీజనల్ రింగ్ రోడ్. 10 ఏళ్ల నుంచి ఎవరు వద్దన్నారు, ఎవరు వద్దన్నారు. వాళ్ళు చేసేది ఉండే 10 ఏళ్ల నుంచి చేస్తే మనకు వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుండే. నేను ఒకసారి